మనకి విజయదశమి అంటేనే గుర్తుకు వచ్చే మన అమ్మలగన్న అమ్మ మన దుర్గమ్మ తల్లి. విజయవాడలో కొలువైన మన కనకదుర్గమ్మ గుడి గురించి ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కనకదుర్గ గుడి ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. ఇది విజయవాడ నగరంలో కృష్ణ నది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం అని అంటారు. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తు ఉంటుందని, మిలిమిట్లు గొలిపే ఆభరణాలు పువ్వులతో అలంకరించబడి ఉంటుంది. అక్కడ దుర్గమ్మకి 8 చేతులు ఉంటాయని, ఒక్కో చేతికో ఒక్కో ఆయుధం ఉంటుంది. అక్కడ అమ్మవారు త్రిశూలంతో మహిషాసురుని గుండెల్లో పొడుస్తున్న భంగిమలో కొలువై ఉంటుంది. ఇప్పుడు దుర్గమ్మ తల్లి ఆలయం చరిత్ర గురించి తెలుసుకుందాం. కృతిక యుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకొని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడట. అప్పుడు అమ్మవారు కీలుని పర్వతముగా నిలబడమని, కృతిక యుగంలో రాక్షసుని సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించడానికి ఇంద్రాద్రి దేవతలు అక్కడికి తరచూ రావడం వలన కీలాద్రి కాస్త ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలిసిన మహిషాసుర మర్దిని అమ్మవారు కనకవర్ణంలో వెలుగుతున్న కారణంగా కనకదుర్గదేవి అయిందట. అప్పటి నుంచి ఈ ప్రదేశానికి పవిత్రత మరింత పెరిగింది. ఇక్కడ దుర్గాదేవి స్వయంభుగా తనకు తాను వెలిసిందని పుణ్యక్షేత్రాలు చెప్పబడుతున్నాయి. ఇది శంకరాచార్యుల వారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలాది మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. విజయవాడలో ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. 9 రోజుల పాటు అమ్మవారిని నవరూపాలలో దర్శనం ఇస్తుందని అంటారు. ఉదాహరణకు బాల త్రిపుర సుందరి, అన్నపూర్ణాదేవి, గాయత్రి, మహాలక్ష్మి, సరస్వతి, మహిషాసురి మర్దిని, రాజరాజేశ్వరి, దుర్గా, మహాగౌరి దసరా రోజున అమ్మవారిని సరస్వతి రూపంలో అలంకరిస్తారంట. ఇది మన విజయవాడలోని దుర్గమ్మ దేవాలయం యొక్క విశిష్టత.